ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. పునరుద్ధాన ఆశీర్వాదములు మీపై మెండుగా దేవదేవుడు కృమ్మరించును గాక. ప్రియులరా, ఈ 30వ తేదీ 11వ నెల 25వ వచనంలో ఈ పునరుద్ధాన దినములో ప్రభు వారు మనల్ని చేర్చారు. ఈ నెలలో ఆఖరి పునరుద్ధాన దినం, ఆఖరి దినం కూడా. రేపటి దినము 1వ తేదీ డిసెంబర్ నెలలో ప్రవేశిస్తాం. ప్రభు చిత్తమైతే, ప్రభు కృప మనకు ఉంటే. అయితే 11 నెలలు ఈ దినంతో ప్రభు వారు మనల్ని కాచి కాపాడారంటే అది కేవలం ఆ దేవదేవుని ఉచిత కృపే. ప్రియులరా, 25వ వచనములో ఉన్నవారు 26కు ప్రవేశించలేక, 26వ సంవత్సరాన్ని చూడలేక అనేక మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆరోగ్యవంతులు కూడా నిజంగా నీవు నేను బ్రతుకున్నామంటే అది కేవలము ఆ దేవదేవుని ఉచిత కృప మాత్రమే. ఆ దేవదేవుని ఉచిత కృప వలన మాత్రమే మనము జీవించి ఉన్నాం. ప్రియులారా, కావున ఈ పునరుద్ధాన దినములో మనం ఏం చేయాలా? ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఏమండి, మనమందరము ఈ దినము దేవుని ఆలయంలో ప్రవేశించాలి. దేవుని ఆలయంలో ప్రవేశిస్తే ఇప్పుడు నీవు పడే బాధ నీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నా, నువ్వెన్నో శోధనలు పడుతున్నావు, ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో వ్యాధులు కలిగి ఉన్నావు. సంతోషం నీకు దూరం అయిపోయింది. దుఃఖం నీ కుటుంబాన్ని వెళ్తుంది.